తాజాగా విజయసాయి రెడ్డి గారు సిఐడి విచారణ ఎదుర్కొని బయటకు వచ్చి ప్రెస్ మీట్లో జగన్ చుట్టూ ఒక కోటరీ ఫామ్ అయింది. ఆ కోటరీలో ఉన్న మనుషులే జగన్ ఇలా మార్చేశారు. మార్చేశారు అందుకే నాకు ఆయనకి మధ్య విభేదాలు వచ్చి నేను రాజీనామా చేయడం జరిగింది అని ఏమి చెప్పుకొచ్చారు. మీరు ఎవరు అనుకుంటున్నారు? ఆ కోటరీలో జగన్ కోటరీలో ఉన్న వ్యక్తులు ఎవరు అనుకుంటున్నారు? చూడండి, నేను చెప్తున్నాను కదా, జగన్ కి ఎప్పుడో కోటరీ కాదు, జగనే పెద్ద నోటరీ. అర్థమైందా? జగన్ సామాన్యుడు కాదు. చిన్నప్పటి నుంచి ఆయన పాలిటిక్స్, కాలేజీ అప్పటి నుంచే కొట్లాటలు, పీకులాటలు, రౌడీజాలు, గుండా. జగన్ ఏది చెప్తే అక్కడ జరుగుద్ది. విజయసాయి రెడ్డి కాదు కదా, జగన్ మించిన మోనార్క్ ఆ పార్టీలో లేడు, ఉండడు, రాడు. జగన్ మామూలోడు కాదు. అర్థమైందా? అది అట్లా అంటాడు. ఆయనకి ఎవడు చేసే పనిలే, ఏదో పైకి నటిస్తాడు తప్ప లోనంతా చాలా డేంజరస్ మనిషి. తెలుసు, పబ్లిక్ ఇవాళ రేపు తెలిసిపోయింది. ఎందుకంటే ఫోన్లు వచ్చినాయి, అంత చేతిలో ఉంది అంతా. ఆయన ఇదేంటి ప్రతిపక్ష హోదా కల్పించమని చెప్పి అడుగుతున్నాడు, నిర్దేశిస్తున్నాడు ఇదేంటి ప్రభుత్వాన్ని. మీరు ఉండాలనుకుంటున్నారా? ప్రతిపక్ష హోదా జగన్కి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆయన విపక్షానికే తక్కువ. అర్థమైందా? ప్రతిపక్షం ఎట్లా ఇస్తాడు? అర్థమైందా? ఏదో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారంట, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. ఆయన సీఎంకి ఎక్కువ, కాబోయే ప్రైమ్ మినిస్టర్. అది తెలుసుకో జగన్. ఎందుకంటే తండ్రి రాజకీయాలు, తాత రాజకీయాలు, రౌడీ విజయాలు, గుండాయిజాలు, ఏదో సానుభూతితో గెలిచే తప్ప ఇండివిజువల్ పార్టీ కాదు. నువ్వు ఇండివిజువల్ గెలవాల. ఏదో 1-2 సార్లు ఓడిపోయారంటే జనం నన్నైనా గెలిపిస్తారు, ఎందుకంటే నేను పోటీ చేస్తే. అది గుర్తుపెట్టుకో. ఆ విధంగా నువ్వు గెలిచావు.